సమతూకాన్ని పాటించి ఓ దాన్ని నడిపించడం గొప్ప నాయకత్వం చాతుర్యం. అలా కాకుండా ప్రజల్ని మరింత వెర్రివాళ్ళని చేసి, అవగాహన లేకుండా చేసి, రెచ్చగొట్టి, మరి ఎప్పుడు పుచ్చుకునే వాళ్ళుగా మార్చి ఓటు పొందడం మరో రకం. రెండు నాయకత్వాలే, ఒకటి నిజమైన నాయకత్వం, ఇంకొకటి కోహన నాయకత్వం. ఓకే. కాబట్టి బాధ్యత ఆ పార్టీలది, ప్రభుత్వాలు. ప్రపంచం అంతా జరిగింది. ప్రపంచం అంతా ఈ సమస్యలను, మనం మొట్టమొదటి మనుషులం కాదు ప్రపంచంలో. అన్ని దేశాల్లో కూడా మన చిన్నపిల్లాడు కూడా, నాన్న నువ్వు కాస్త టైంకి పడుకోరా అని చెప్పంటే రాత్రి 9 అయినా కూడా మారం చేస్తాడు. ఆడుకుంటాను, టీవీ చూస్తాను సరదాగాని. మనం ఏం చేస్తాం? క్రమశిక్షణ నాన్న పడుకోవాలంటాం. అన్ని చాక్లెట్లు తింటే, చాక్లెట్ అన్నీ తింటే మంచిది కాదు నాన్న, పౌష్టికాహారం కావాలి, కూరలు తినాలి, పళ్ళు తినాలి, మరి భోజనం సరిగ్గా తినాలని చెప్తాం మనం. చివరిడు ఏమంటాడు? నాకు చాక్లెట్టే కావాలని మారం చేస్తాడు. తల్లి, బిడ్డను ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు? తల్లి ఏం చేస్తుంది? వాళ్ళని కాపాడడం కోసం సమతూకాన్ని పాటిస్తుంది. నాయకత్వం కూడా ఆ బాధ్యత ఉన్నది. అంతేగాని నా పిల్లోడు కాదు కదా, వాడు చస్తే పోయింది నాకేందో అని చెప్పని నువ్వు చాక్లెట్ తిన్నాను ఇంకే వద్దన్నాడు అనుకోండి, వాడు నాయకుడు అవుతాడా? అప్పుడు అది ఒక తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో ఏ బాధ్యత తీసుకుంటారో అదే బాధ్యత నాయకత్వం తీసుకోవాలి. ప్రజల్ని ఒప్పించడం చేత కావాలి, ప్రజల్ని కలపాలి. గొప్ప నాయకత్వానికి అసమర్థ నాయకత్వానికి తేడా అది. ప్రపంచ చరిత్రలో గొప్ప నాయకత్వం అంటే కష్టమైందైనా కూడా ప్రజలతో ఒప్పించేటువంటి చాతుర్యం, ఆ విశ్వసనీయత, ఆ ముందు చూపు, ఆ ప్రజల పట్ల ఆ ప్రేమ, అది ఉన్నవాళ్ళు గొప్ప నాయకులు అవుతారు, సమాజాన్ని మారుస్తారు. అది లేని వాళ్ళు తాత్కాలికంగా పదవులు ఎక్కుతారు, దేశాన్ని ముంచుతారు. మీరు మాటల్లో కొన్ని చెప్పారు, సామాన్యుల్ని ఆర్థిక వ్యవస్థల్లో భాగం చేయాలి అని చెప్పి. అది ఎంతవరకు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుందో? నిజంగా అవకాశం ఖచ్చితంగా ఉంది, ఇప్పటిదాకా జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే ప్రపంచంలో మన దేశంలో ఉన్నంత అధ్వాన్నంగా విద్య, ఆరోగ్యం మరెక్కటలేదు. ఆధునిక యుగంలో మంచి ప్రమాణాల విద్య అంటే కేవలం పుస్తక పఠనమో లేకపోతే మంచి ఉపన్యాసం ఉండడం కాదు, సంపద సృష్టించే నైపుణ్యాన్ని బిడ్డకి ఇవ్వటం. ఈ దేశంలో వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే ఒక కుర్రాడు, ఆ ఇంట్లో మీకు స్కూటర్ అయితే కారో చెడిపోతే, వాడు మెకానికల్ ఇంజనీర్ అంటే స్కూటర్ కారో వాళ్ళ పని, నాన్న చూడరా అని చెప్పంటే వాడికి చేత కదా. వాడు ఏం చేస్తాడు? చదువురాని మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు దాన్ని. చదువురాని మెకానిక్ సోకాళ్ళు మెకానికల్ ఇంజనీర్ కంటే మెరుగు. ఈ మాట కొంచెం పరుషంగా ఉండొచ్చు కానీ వాస్తవం అది. అదేం విద్య? అదేం విద్య? సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఆ స్ట్రక్చరల్ సౌండ్నెస్ తెలియకుండా, ఎక్కడ ఎంత స్ట్రెంగ్త్ కావాలి, వెయిట్ని బట్టి, హైట్ని బట్టి, వెయిట్ని బట్టి లేకుండా, ఏ ప్రమాణాలతో మెటీరియల్స్ కావాలో తెలియకుండా, మేసన్ మీకంటే బాగా చేస్తే తాపీ మేస్త్రి మెరుగ్గా మీ ఇంజనీర్ కంటే. అవును. కాబట్టి నిజమైన నైపుణ్యం కావాలి. విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి. ఇంకా కాదు, చండాలంగా ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి. ఇవాళ 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైం చెప్పమంటే 150 మందికి తెలియదు. 14-18 ఏళ్ల మధ్య గంట చెప్తున్నాడు 175-80 మంది. గంట నిమిషం చెప్పరా అంటే 150 మంది మాత్రం చెప్పగలుగుతున్నారు. 14-18 ఏళ్ల మధ్య 21వ శతాబ్దంలో. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తూకం వేయనా అన్న అని చెప్పంటే 2.5 కేజీలు కొనరా వంకాయ అంటే 2.5 కేజీలు రాళ్ళు పెట్టడం చేత కాదు. 14-18 ఏళ్ల మధ్య కఠోర వాస్తవాలు ఇవి. ఇంకేం మాట్లాడుతున్నాం మనం? ఏం విద్యను మాట్లాడుతున్నాం? 10th క్లాస్ పాసు 98%, మార్కులు 89%, 96%, జ్ఞానం 5%. కానీ లోకం పోకడ అదేగా ఉంది కదండి. దాన్ని మనం క్షమించకూడదు. నిజాన్ని నిష్కర్షగా చెప్పాలి. ఏ తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు నాశనంగా వాళ్ళని కోరుకోరు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ మార్కులు చూసి, పాసులు చూసి, క్లాసులు చూసి సంబరపడుతున్నారు. మా పిల్లలకు జ్ఞానం రావటం లేదు, వాళ్ళు నష్టపోతున్నారు అని అర్థం కావట్లేదు. అర్థమైతే ప్రజలు మేల్కొంటారు. అర్థమయ్యే ప్రయత్నం కూడా చేయట్లే, అర్థం చేసే ప్రయత్నం కూడా చేయట్లే. ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఇవాళ వీళ్ళు ఈ పోటీ పరీక్షలు పెడితే దానిలో 160కి 50 మార్కులు వస్తే, దానిలో 50 మార్కుల్లో 25% ఏమో ఇంటర్మీడియట్ మార్కులు. ఇంటర్మీడియట్ మార్కులు 75కి 70 వస్తుంది అందరికీ. ఏమీ రాదు సబ్జెక్ట్ వాడికి. అవి కూడా లెక్కేస్తే 160కి 50 మార్కులు వస్తే, 40 మార్కులు వస్తే 160కి మీరు వాడిని క్వాలిఫైడ్ అంటున్నారు. ఒక కోతి వెళ్ళి ఈ పోటీ పరీక్షల్లో ఇష్టం వచ్చినట్టు మార్కులు పెడితే 100కి 25 వస్తాయి. ఎందుకంటే 4ట్లో ఒక చాయిస్ కరెక్ట్ అవుతుంది కాబట్టి. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ఈ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాం. ఈ తల్లిదండ్రుల త్యాగాన్ని వృధా చేస్తున్నాం. బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రజలు పెట్టిన డబ్బు కానీ, ప్రభుత్వం పెట్టిన డబ్బు కానీ. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు ఎదగాలి, వాళ్ళ తెలియని బట్టి, కష్టాన్ని బట్టి నా పిల్లలు అందరూ లెక్కాలి. అలా కోరుకునే తల్లిదండ్రులు భారతదేశంలో ఉన్నారా? దానికోసం తినక అవును త్యాగాలు చేసి వాళ్ళ అవసరాలు చంపుకుని
పిల్లల కోసం ప్రాణం పెడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తప్పు కాదు, పిల్లలు తప్పు కాదు. అలాంటి వ్యవస్థను ఎవరు తయారు చేశాడు? విద్యా వ్యవస్థని. అలాంటి పరీక్షలు నడబెట్టున్నాడు, దొంగ పరీక్షల్ని. పొట్టకొచ్చి అక్షరం రాకుండా 95% వస్తే దొంగ పరీక్ష కాదా అది? తల్లిదండ్రులు అన్యాయం చేయడం కాదా? పిల్లల్ని మోసం చేయడం కాదా? అది నేను చెప్పేది. పరిపాలన అంటే వీటి మీద దృష్టి పెట్టాలి, నటించడం కాదు. కానీ జయప్రకాష్ గారు, మీలాంటి మేధావులు సమూలంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా మార్పు రావాలని ఎన్నాళ్ళుగానో కోరుతున్నారు. కానీ ఎక్కడ ఆ మార్పు అనేది కనిపించట్లేదు. కానీ రోజు రోజుకు అది నేను అంగీకరించు. చాలా మార్పులు వచ్చినాయి, కానీ చాలా మార్పు లేదనుకుంటే 40 ఏళ్ల క్రితం జీవితంతో పోలిస్తే ఇప్పుడు భారతదేశంలో ఒక్క కుటుంబం అయినా సరే ఆనాడే బాగుందని చెప్పానండి, పిచ్చోళ్ళు అయితే తప్ప. ఆనాడు ఈ గంట సేపు మనం కూర్చుంటే 30 సార్లు కరెంట్ పోయేది. మండు టెండల్లో కూడా కరెంట్ లేక, ఫ్యాన్ కూడా లేక చచ్చేవాడు.